అర్జున్ నివాసానికి చేరుకున్నారన్న హుటాహుటిన ప్రభుత్వ కార్యక్రమాన్ని కూడా ముగించేసుకొని మధ్యలోనే బ్రేక్ చేసుకొని పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్ బయలుదేరిపోయారు. వీరంతా కూడా అల్లు అర్జున్ కోసం చాలా ప్రయత్నాలు చేశారు బయటికి తీసుకోవడం కోసం. అటు కోర్టు వాదనలు కూడా ఉత్కంఠభరితంగా నరాలు తెగే ఉత్కంఠ ఏ రకంగా అయితే ప్రత్యేకంగా అల్లు అర్జున్ అభిమానుల్లో కానివ్వండి చూసేటువంటి వ్యూవర్స్లో కలిగిందో అంతకు మించి ఏకంగా కుటుంబ సభ్యులే కాబట్టి వాళ్ళలో ఎటువంటి టెన్షన్ ఉంటుందో ఒకసారి భావించండి. సో వాటన్నిటి కూడా నేను చూశారు. ఎట్టకేలకు అల్లు అర్జున్ ఈరోజు ఉదయాన్నే వెనుక గేట్ నుంచి బయటకు రావడం చూస్తున్నాం మన ఆర్టీవీ స్క్రీన్ పైన. ఆ కార్లో మీకు కనబడుతున్నటువంటి ఇక్కడ ఈ కార్ కనబడుతోంది. ఈ BMW కార్లోనే ముందు ఆయన కూర్చున్నారు. ముందు ఆయన అందరికీ హాయ్ చెప్తున్నారు. బయట వాళ్ళకి ఆయన ఫోన్ ఏదో మాట్లాడుతున్నారు. సో ఒక్కసారిగా బయటకు రావడంతో అటు కుటుంబంలోతో పాటుగా మరోవైపుగా అటు అల్లు అభిమానుల్లో కూడా పెద్ద ఎత్తున ఒక ఆనందం నెలకొంది. రైట్, ఒకసారి మధు దగ్గరికి వెళ్దాం. మధు, నిన్న రాత్రంతా మీరు చెంచల్ కూడా జైలు దగ్గరే దాదాపుగా సుమారుగా అర్ధరాత్రి వరకు కూడా ఉన్నారు. అల్లు అర్జున్ని బయటకు విడుదల చేయకుండా ఈరోజు ఉదయాన్నే హుటాహుట్న ఇంత తెల్లవారుజామునే వెనక గేట్ నుంచి బయటకు తీసుకురావాలి. ఎలా చూడాలి అంటే ఏం జరిగింది, రాత్రంతా ఎందుకు ఉండాల్సి వచ్చింది? అంటే నిన్న బెయిల్ ఆర్డర్ ఏదైతే ఉందో ఆ ఆర్డర్ అప్లోడ్ చేయలేకపోయారు. ఇంకోటి సూపరింటెండెంట్ జైలు సూపరింటెండెంట్ సెలవుల్లో ఉన్న కారణంగా దీనికి సంబంధించినటువంటి కాస్త డిలే అయింది. డిలే కావడం వల్ల ప్రాసెస్ ఆగిపోవడంతో జైల్లోనే ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. అందులో భాగంగానే ఆయన బయటికి రాలేకపోయారు. రాత్రంతా కూడా జైల్లోనే ఉన్నారు ఆయన. కాకపోతే ఒక రోజంతా కూడా జైల్లో గడపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వెయిల్ వచ్చినప్పటికీ కూడా వెంటనే ఈరోజు ఇంత ఎర్లీ మార్నింగ్ 7 o'clock అని చెప్పారు. ఎగ్జాక్ట్లీ షార్ప్ గా 7 అంటే 7కి ఆయన బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్ కనపడింది. మొత్తానికి అయితే బయటకు వచ్చారు. చాలా రోజులుగా వెయిట్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. చలకోట జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనతో పాటు సంద థియేటర్ కు సంబంధించినటువంటి యాజమాన్యం కూడా ఈరోజు ఇదే దీంట్లో విడుదలయ్యారు. A1, A2, A11 అంటే A1, A2 వచ్చేసి సంద థియేటర్ కి సంబంధించినటువంటి యాజమాన్యం ఉంటే A11 గా అల్లు అర్జున్ ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా విడుదలయ్యారు. మొత్తానికి అంటే మధు, ఇక్కడ ఒక బిగ్ డౌట్ ఏంటంటే రాత్రంతా అల్లు అర్జున్ని జైల్లో ఎందుకు ఉంచారు? బెయిల్ ఆర్డర్ వచ్చింది, ప్రాసెస్ స్టార్ట్ అయిపోయిందని చెప్పారు. కొన్ని గంటల వ్యవధిలో కొన్ని నిమిషాల వ్యవధిలోనే బయటకు రాబోతున్నారంటూ చాలా మంది ఉత్కంఠతో ఎదురు చూస్తారు. ఆ సమయంలో రాత్రంతా ఆయన ఎక్కడ ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఎగ్జాక్ట్లీ బెయిల్ ఆర్డర్ అనేటువంటిది అఫీషియల్ గా జైలు అధికారులకు అందలేదు అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి జైలు అధికారులు చెప్పడం జరిగింది. అడ్వకేట్స్ తీసుకొచ్చారు, పూచికత్తు తీసుకొచ్చారు, కానీ అఫీషియల్ గా మాకు ఇంకా చేరలేదు, సమాచారం లేదు అనేటువంటిది జైలు అధికారులు చెప్పడంతో ఇదంతా కూడా ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించినటువంటి ఆయన విడుదలకు సంబంధించి అంటే బెయిల్ వచ్చిన విషయం తెలుసు, కానీ అఫీషియల్ గా జనరల్ ప్రాసెస్ వాళ్ళకి అందాలి, చేతికి అందాల్సి ఉంటుంది. అఫీషియల్ ఆన్లైన్ లో కానీ తర్వాత అప్లోడ్ కావాల్సి ఉంటుంది. అప్లోడ్ అయిన తర్వాత ఆన్లైన్ లో దానికి సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ స్టార్ట్ కాకుండా అంటే హైకోర్టు నుంచి ఆ ప్రాసెస్ లేట్ అయిందనే మాటలు చెప్తున్నారా? ఎగ్జాక్ట్లీ కొంత ప్రాసెస్ హైకోర్టు నుంచి ప్రాసెస్ వచ్చినప్పటికీ కూడా సూపరింటెండెంట్ నిన్న సెలవులో ఉండడము, ఈ ప్రాసెస్ కు సంబంధించి కాస్త డిలే కావడంతో ఆయన రిలీజ్ అనేటువంటిది ఇంత పెండింగ్ అయిపోయింది. నిన్న రాత్రి రిలీజ్ కావాల్సినటువంటి అల్లు అర్జున్ ఈరోజు ఉదయానికి రావాల్సినటువంటి పరిస్థితి. అంటే ఎట్టకేలకు ఒక రోజు చెంచల్గూడ జైల్లో అల్లు అర్జున్ ఉండాల్సినటువంటి పరిస్థితులు క్రియేట్ అయ్యాయి. అంటే బెయిల్ వచ్చినప్పటికీ కూడా చూస్తాం పెద్ద ఎత్తున అభిమానులు. అయితే అక్కడ బెయిల్ ప్రాసెస్ లేట్ అయితే అయి ఉండొచ్చు, కానీ ఇంత ఉదయాన్నే తెల్లవారుజామునే ఆ బెయిల్ ప్రాసెస్ ఫినిష్ అయిపోయిందా? వెనక గేట్ నుంచి ఆయన తరలించడం చూసిన తర్వాత అంటే ఎందుకు ఆ వెనక గేట్ నుంచి తరలించడం అన్ని కూడా కొంత అనుమానాలు తావిస్తున్నాయి. ఏం జరిగి ఉంటుంది? పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారు. నిన్న మనం చూసాం. అంటే 7 o'clock రిలీజ్ అవుతారు మార్నింగ్ అనేటువంటి సమాచారం కూడా అందరికి తెలుసు. చాలా మంది వచ్చి అల్లు అర్జున్ చూద్దామనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయకూడదు అనేటువంటిది పోలీసులు భావించారు. నిన్న మెయిన్ గేట్ చెంచల్గూడ మెయిన్ గేటు, తర్వాత బ్యాక్ సైడ్ గేట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో లోపలికి వెళ్ళడానికి మరొక దారి ఉంది. ఇది మలక్పేట్ రూట్ లో ఉంటుంది. ఆ రూట్ ద్వారా బయటికి తీసుకొచ్చినటువంటి విజయస్ మనం చూస్తా ఉన్నాం. ఆయన బయటికి వెళ్ళిపోతున్నటువంటిది గేట్ వద్ద ఇంకా కూడా చాలా మంది అభిమానులు వెయిట్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఇలాంటి గందరగోళం ఉండొద్దు అనేటువంటి ఒక చిన్న ఉద్దేశంతో వెనుక గేట్ నుంచి 6:05 ఆయనకు వెనుక గేట్ నుంచి బయటికి పంపించేశారు. సో డైరెక్ట్ గా ఆయనకు మనం చూస్తాం ఆయన వాహనంతో పాటు కొంచెం ముందు పోలీస్ వాహనాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇంటి వరకు తీసుకెళ్లే పరిస్థితి చేశారు. ఇలాంటి సంఘటనలు ఫేస్ చేయకుండా, ఇలాంటి సిచ్యువేషన్ జరగకుండా. మొత్తానికి అల్లు అర్జున్ బెయిల్ మీద బయటకు వచ్చారు, ఇంటికి వెళ్ళిపోయారు. మనోజ్ రైట్ మధు, అల్లు అర్జున్ విడుదల పైన అటు అభిమానుల్లో కానివ్వండి కుటుంబ సభ్యులు ఎటువంటి ఆ సంతోషం, ఆ ఆనందం, ఆ ఆవేదన నెలకొంది?
ఇక్కడ చూసాం మనోజ్, అంటే చాలా మంది ఇప్పుడు మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. వాళ్ళకు ఒక మాట చెప్పారు, ఇంటెన్షన్ గా చేయలేదు అనేటువంటి చెప్పారు. కాకపోతే అక్కడ ఆయన పోలీసు వెర్షన్ కానీ, నిన్న సిపి అడిషనల్ సిపి కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడినటువంటి మాటలను బట్టి చూస్తే పోలీసులు వారించిన అల్లు అర్జున్ ఆ వాహనంపై నుంచి దిగలేదు, సంధ్యా థియేటర్ దగ్గర చేతి ఊపుతూ ముందుకు వెళ్లారు. దాదాపు 2 గంటల సేపు అలాగే టైం స్పెండ్ చేశారు. దీనివల్ల క్రౌడ్ ఎక్కువగా జరిగింది. ఆ క్రౌడ్ పెరగడం వల్ల బయట ఉన్నటువంటి వాళ్ళు కూడా గేట్ లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి తొక్కిసలాట జరిగింది. పోలీసులు, స్థానికంగా ఉన్న పోలీసులు వారించారు. వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా కారు లోపల కూర్చొని లోపలికి వెళ్లిపోవాల్సిందిగా వారించారు. అయినా కూడా అల్లు అర్జున్ సంబంధించిన వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వినలేదు, అలాగే ముందుకు తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా తప్పిదాలు జరిగాయి అనేటువంటిది పోలీసు వెర్షన్ కనిపిస్తా ఉంది. అందులో భాగంగానే ఆయన పైన కేసు ఫైల్ అయింది. దీనికి సంబంధించి అభిమానులు కాస్త ఇంటెన్షన్ గా చేయాలని చెప్తున్నప్పటికీ పోలీసు వెర్షన్ ఈ రకంగా ఉంది. కానీ ఇక్కడ కూడా కావాలని తప్పుడు కేసు విరికించారు, తప్పుడు ఆయనకు సంబంధం లేకుండా రైట్ మొదలు మీరు హోలో ఉండండి. గీతా ఆర్ట్స్ కి చేరుకున్నారు అల్లు అర్జున్. ఇప్పుడే గీతా ఆర్ట్స్ కార్యాలయం చేరుకున్నారు. ఆయన నేరుగా ఇంటికి వెళ్తే అక్కడ అభిమానుల తాకిడి కూడా ఉంది కాబట్టి ఆయన గీతా ఆర్ట్స్ కార్యాలయం చేరుకున్నారు. గీతా ఆర్ట్స్ కార్యాలయానికి అల్లు అర్జున్ ఇప్పుడే చేరుకున్నారు. అక్కడ భారీ పోలీస్ బందోబస్తు అవుతుంది. అక్కడ వరకు కూడా ఎస్కార్ట్ వాహనంలో ఆయన్ని ప్రత్యేకంగా ప్రొటెక్షన్ ఇచ్చి మరి తీసుకొచ్చారు. అక్కడ బయట భారీ ఎత్తున పోలీసులు ఉన్నారు, అటు అల్లు అర్జున్ సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నారు. గీతా ఆర్ట్స్ కార్యాలయం దగ్గర కొంత కోలాహల వాతావరణం నెలకొంది. ఒక్కసారిగా తన అభిమాన నటుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని స్వేచ్ఛగా ఈరోజు బెయిల్ ద్వారా బయటకు వచ్చారు. ఉదయాన్నే ఒక రకంగా చెప్పాలంటే ఆయన మొదట కూడా చెప్పారు, విక్టరీ సింబల్ చూపించుకుంటూ వెళ్ళారు. ఆ సింబల్ని కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ చేస్తున్నారు. విక్టరీ సింబల్ చూపించి వెళ్ళిన అల్లు అర్జున్ ఎట్టకేలకు అదే విక్టరీని సాధించి బెయిల్ ఆర్డర్ ద్వారా ఆయన బయటకు వచ్చేసారు. గీతా ఆర్ట్స్ కార్యాలయం చేరుకున్నారు. గీతా ఆర్ట్స్ ముందు పెద్ద ఎత్తున అల్లు అర్జున్ అభిమానులు కూడా అక్కడ రావడం జరిగింది. ఒక కోలాహలం వాతావరణం నెలకొంది. ఒకసారిగా నిన్న ఉదయం నుంచి కూడా సుమారుగా 11 గంటల సమయం నుంచి కూడా నిన్న సాయంత్రం వరకు ఒక హై టెన్షన్ వాతావరణం. ఎప్పుడు ఏం జరుగుతుందో, అల్లు అర్జున్ పై ఇంకా ఎటువంటి సస్పెన్స్ నెలకొనబోతుందో, అల్లు అర్జున్ పైన ఎటువంటి ఇంకా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన అరెస్ట్ కాబోతున్నారు, రిమాండ్కి తరలిస్తారు అనుకున్నట్టుగానే దాదాపుగా 8 గంటల వరకు కూడా రిమాండ్కి తరలించడం మనం చూసాం. 8 గంటల వరకు కూడా రిమాండ్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. అయితే అక్కడ మనం చూస్తూనే ఉన్నాం, బెయిల్ ఆర్డర్ కూడా వచ్చేసింది. అయినా కూడా విడుదల కాకపోవడంతో అసలు ఆయన విడుదల చేయకపోవడం గల కారణం ఏంటంటే కూడా ఉదయం నుంచి జరిగినటువంటి ఉత్కంఠ ఒకే ఎత్తు అయితే బెయిల్ ఆర్డర్ వచ్చాక కూడా అల్లు అర్జున్ బయటకు రానివ్వకుండా అసలు ఏం జరిగింది ఏంటన్న ఒక ఉత్కంఠ మరో నెక్స్ట్ లెవెల్గా మారిపోయింది. ఉదయం 11:30 మొదలైనటువంటి ఈ సీక్వెన్స్ రైట్. అయితే ఇక్కడ చూడండి, నిన్న రాత్రి అల్లు అర్జున్ని జైల్లో ఉంచడంతో ఒక అభిమాని అక్కడికి చేరుకొని చెంచల్ కూడా జైలు ముందు ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. దానికి సంబంధించి విజువల్ చూస్తున్నాం మన లెఫ్ట్ సైడ్ బాక్స్ లో. ఆత్మహత్య యత్నానికి కూడా ప్రయత్నించాడు ఒక అల్లు అర్జున్ అభిమాని. వెంటనే అక్కడికి పోలీసులు భారీ యత్నం చేరుకొని ఆయన పెట్రోల్ పోసుకున్నాడు పైన. అక్కడికి పోలీసులు బయట ఉన్నటువంటి గార్డ్స్ అందరు కూడా ఆయన ఒంటి పైన నీళ్లు పోసి అక్కడి నుంచి ఆయన తరలించే ప్రయత్నం చేశారు. మీరు చూడొచ్చు, పోలీసు వాహనంలో ఆయన అక్కడి నుంచి తరలిస్తున్నారు. అల్లు అర్జున్ అభిమానులు చూడండి, ఇక్కడ ఆయన చేసేటువంటి ఆ పనికి పోలీసులు చాలా కోపంగా ఉన్నారు. ఆయనకు బెయిల్ వచ్చింది, బయటకు వస్తారు, కానీ మీరు ఎందుకు ఇలా చేస్తున్నారంటే కూడా వాళ్ళంతా వారిస్తున్నారు. కానీ అభిమానం మాత్రం వినడం లేదు, పెట్రోల్ పోసుకున్నాడు. అయితే వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక వాటర్ క్యాన్ తీసి ఆ వ్యక్తి ఒంటి పైన పోస్తారు పోలీసులు. మరొక విషయం ఏంటంటే ఆ గీతా ఆర్ట్స్కి చేరుకున్నారు ఆయన. గీతా ఆర్ట్స్లో కాసేపు పాటుగా ఆయన అక్కడే ఉండే అవకాశం ఉంది. గీతా ఆర్ట్స్ నుంచి మధ్యాహ్నం లేదా మరొక గంట సేపటి పాటుగా ఆయన అక్కడ ఉన్న తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళే అవకాశం ఉంది. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ దగ్గర పెద్ద ఎత్తున అటు అల్లు అర్జున్ అభిమానులతో పాటుగా అల్లు అర్జున్ బౌన్సర్స్ కూడా ఉన్నారు. అల్లు అర్జున్ బౌన్సర్స్తో పాటుగా ప్రొటెక్షన్ కోసం పోలీసులు కూడా ఉన్నారు. నిన్న ఉదయం 11:30 ప్రారంభమైనటువంటి ఈ యొక్క సస్పెన్స్ థ్రిల్లర్ని తలపించేటువంటి ఈ పూర్తి సినారియో, పోలీసులు రావడం, పోలీసులు నేరుగా అల్లు అర్జున్ని కన్విన్స్ చేసి పోలీసుల వాహనంలోనే అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకురావడం, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చే క్రమంలో అల్లు అరవింద్ కూడా అల్లు అర్జున్తో పాటుగా పోలీసు వాహనంలోనే రావడం, ఆడికి వచ్చి రాగానే ముందస్తుగానే రిమాండ్ రిపోర్ట్ తయారు చేయడం, బయట కొంత అన్ని రకాల ఏర్పాట్లు చేసిన తర్వాత, ఎందుకంటే ఒక స్టార్డమ్ ఉన్నటువంటి వ్యక్తి ఆయన, చాలా నేషనల్ అవార్డు విన్నర్ కూడా. సో అంతటి స్టార్డమ్ అండ్ ఒక మంచి అట్ ది సేమ్ టైం నటుడిగా ఉన్నటువంటి ఆ అభిమానులు కూడా వస్తారు కాబట్టి ఆయన పెద్ద ఎత్తున పోలీసులు ఏర్పాటు చేసుకున్నారు. ఒక భారీ బందోబస్తును ఏర్పాటు చేసుకున్నారు. అటువంటి భారీ బందోబస్తు రోప్ పార్టీని ఏర్పాటు చేసుకున్న తర్వాత 1 గంట సమయం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లోనే ఉంచిన తర్వాత ఆయన అక్కడి నుంచి మరి గాంధీ హాస్పిటల్ తరలించారు. గాంధీ హాస్పిటల్లో
వైద్య పరీక్షల నిమిత్తం ఒక అరగంట సేపు అక్కడే ఉంచారు. ఆయన వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత నేరుగా నాంపల్లి కోర్టు తరలించారు. నాంపల్లి కోర్టులో చాలా సమయం పట్టింది. సుమారుగా 4:15 సమయంలో ఒకసారిగా రిమాండ్ అంటూ అఫీషియల్గా నాంపల్లి కోర్టులో వాదనల తర్వాత రిమాండ్కి తరలించింది నాంపల్లి కోర్టు. అయితే వెంటనే అక్కడి నుంచి 15 నిమిషాల్లోనే చెంచల్గూడ జైలుకి చేరుకున్నారు. చెంచల్గూడ లోపలికి వెళ్ళిపోయారు జైలు లోపలికి. అయితే జైలు లోపలికి వెళ్ళిపోగానే డైరెక్ట్గా ఆయనకి ఫార్మాలిటీస్ ఫిల్ చేసి బ్యారక్లోకి పంపించాల్సి ఉంటుంది. కానీ అక్కడ కాసేపు పాటుగా కూర్చోబెట్టి ఆయనకు సంబంధించి కొంత ప్రాసెస్ నడుస్తున్న సమయంలోనే ఒక్కసారిగా 5 గంటల సమయానికల్లా 5:05 సమయానికల్లా బెయిల్ గ్రాంట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది హైకోర్టు. బెయిల్ గ్రాంట్ అంటూ చెప్పేసింది. ఈ నేపథ్యంలో జువ్వాడి శ్రీదేవి జడ్జిగా ఉన్నటువంటి ఆ బెంచ్లో ఆవిడ సింగిల్ బెంచ్ జడ్జిగా ఆవిడ తీర్పునిచ్చేశారు. బెయిల్ గ్రాంట్ చేశారు. సో బెయిల్ గ్రాంట్ కావడంతో ఒక్కసారిగా ఉదయం నుంచి ఉన్నటువంటి ఆ ఉత్కంఠ, ఆవేదన, ఆందోళన కాస్త ఒక్కసారిగా క్లోజ్ అయిపోయింది. సంతోష వాతావరణం, ఆనందం ఒక్కసారిగా స్టార్ట్ అయిపోయింది. ఆ కుటుంబంతో పాటుగా అభిమానులు కూడా అనేక రకాలుగా ఇబ్బంది పడ్డారు. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది అభిమానులు అయితే ప్రార్థనలు చేశాం, మేము దేవుళ్ళను కొలుచుకున్నాం, అల్లు అర్జున్కి ఏం కాకూడదు, ఆయన జైలుకి వెళ్ళకూడదు అంటూ కూడా అంతా ప్రార్థనలు చేసినట్టు కూడా చెప్పుకొచ్చారు. ఏదేమైనా బెయిల్ వచ్చింది. కానీ బెయిల్ వచ్చి మీరు చూస్తే కనుక బెయిల్ ఆర్డర్స్ని చాలా తక్కువ సమయం ఉంది, 6:30 తర్వాత లేదా 6 తర్వాత బెయిల్ ఆర్డర్స్ సంబంధించి లోపలికి అనుమతించారు. ఒకవేళ బెయిల్ వచ్చినా కూడా మరుసటి రోజు ట్రై చేసుకోవాల్సింది ఆ సమయం దాటితే కనుక. సో ఆ సమయంలోగా ఇక్కడికి రీచ్ అవ్వాలనే ఒక ఇంటెన్షన్లో భాగంగా చాలా వేగంగా ఇక్కడ కారులో వస్తే ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఒక 2 వీలర్ మీద అటు కోర్టు కానిస్టేబుల్తో పాటుగా మరో వ్యక్తి చాలా వేగంగా ఆ బెయిల్ ఆర్డర్ కాపీని చాలా స్పీడ్గా తీసుకొచ్చి జైలు లోపలికి వెళ్ళిపోయారు. బెయిల్ ఆర్డర్స్ అయితే రానే వచ్చాయి. కానీ బెయిల్ ఆర్డర్ వచ్చాక కూడా రాత్రంతా అల్లు అర్జున్ జైల్లో ఉండడం పైన అనేక అనుమానాలు తావిస్తున్నాయి. అయితే కొంతమంది చెప్తున్న ప్రకారంగా ఆ బెయిల్ ఆర్డర్ ప్రాసెస్ అనేది బెయిల్ ఆర్డర్ వచ్చినప్పటికీ కూడా అఫీషియల్గా అది అప్లోడ్ చేయడం కోసం కానివ్వండి, లేదంటే దాన్ని ప్రాసెస్ చేయడం కోసం సూపరింటెండెంట్ లీవ్లో ఉన్నారు, లేదంటే ఇంకో కారణాలు చెప్తున్నారు, టెక్నికల్ సమస్యలు అయితే. కానీ ఇక్కడ అభిమానుల్లో కానివ్వండి, కొంతమంది చూసేటువంటి వ్యక్తుల్లో అయితే రాత్రంతా అల్లు అర్జున్ని లోపల ఉంచడం గల కారణం ఏంటంటే బయటంతా పెద్ద ఎత్తున అల్లు అర్జున్ అభిమానులు గుమికూడడం, ఒక పెద్ద సంఖ్యలో అక్కడికి అల్లు అర్జున్ అభిమానులు చేరుకోవడంతో ఇప్పుడు ఈ సమయంలో అల్లు అర్జున్ బయటికి వస్తే ఏం జరుగుతుందో ఏమోనన్న ఒక అనుమానంతో ఒక సిచ్యువేషన్లో పోలీసులే రాత్రంతా కూడా అల్లు అర్జున్ని అక్కడే ఉంచి ఉదయాన్నే ఈ సమయంలో ఎవరు ఉండరు కాబట్టి వెనక గేట్ నుంచి, అది కూడా ఈ సమయంలో ఎవరు ఉండరు కాబట్టి వెనక గేట్ నుంచి ఆయన్ని ఇంటికి తరలించే ప్రయత్నం చేశారు. ఆయన మధ్యలోనే గీతా ఆర్ట్స్ కార్యాలయం చేరుకున్నారు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ కార్యాలయంలోనే ఉన్నారు అల్లు అర్జున్. ఆయన గీతా ఆర్ట్స్ కార్యాలయంలోనే కొంతమంది తన వ్యక్తిగత సిబ్బందితో, తన తండ్రి అల్లు అరవింద్తో, మామ చంద్రశేఖర్ రెడ్డితో మాట్లాడుతున్నారు ఆయన. సో ప్రజెంట్ గీతా ఆర్ట్స్ కార్యాలయం దగ్గర ఒక కోలాహలం నెలకొంది. ఒక డెఫినెట్గా చాలా తీవ్రమైనటువంటి ఉత్కంఠ తర్వాత ఆయన ఫ్రీగా బయటకు వచ్చారు కాబట్టి ఆనందంతో తేలుతున్నారు వాళ్ళంతా కూడా. ఎస్, ఇప్పుడు పుష్ప సినిమాకి సంబంధించి సక్సెస్ చేసుకోబోతున్నారు వాళ్ళు. పుష్ప 2 సక్సెస్ సెలబ్రేషన్స్ ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున ఉండబోతున్నాయి. ఒకటి పుష్ప 2 సక్సెస్ మీట్, ఒకటి అట్ ది సేమ్ టైం ఈ కేసుల్లో నుంచి ఆయనకి కోర్టు బెయిల్ ఇచ్చింది కాబట్టి డెఫినెట్గా ఆయనకు సంబంధించి చాలా పాజిటివ్గా వాదనలు చూసినా కూడా ఆయన ప్రమేయం ఏమీ లేదన్నట్టుగానే కోర్టు పలుమార్లు ప్రస్తావించడం, పోలీసుల పైన ఆగ్రహం వ్యక్తం చేయడం, అటు గౌట్ ప్రాసిక్యూటర్ పైన కూడా ఆయన పైన అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారంటూ పదే క్వశ్చన్ చేయడం, సెక్షన్ 105 ఏ రకంగా వర్తిస్తుంది, కల్పబుల్ హోమిసైడ్ ఏ రకంగా చెప్పగలుగుతారు, సెక్షన్ 118(1) ఆఫ్ బిఎన్ఎస్ ఈ సెక్షన్ ఏ రకంగా వర్తిస్తుంది, ఇంటెన్షనల్గా వెపన్తో ఫేస్ టు ఫేస్ దాడి చేసిన ఘటన కాదు కదా ఇది, ఇవన్నీ తప్పుడు కేసులు అంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పైన అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ తరఫున వాదనలు వినిపించేటువంటి అశోక్ రెడ్డి పైన చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. జడ్జి జువ్వాడ శ్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఒక సక్సెస్ పార్టీ చేసుకునే అవకాశం ఉంది. సక్సెస్ సెలబ్రేషన్స్ ఇప్పుడు పెద్ద ఎత్తున అల్లు అర్జున్ అటు పుష్ప 2 సక్సెస్తో పాటుగా ఈ కేసులో నుంచి ఆయన బెయిల్ ద్వారా విడుదలయ్యారు కాబట్టి అటు ఇప్పుడు అసలైన సక్సెస్ పార్టీ చేసుకునే అవకాశం ఉంది. ఎస్, గీతా కార్యాలయం దగ్గరికి చేరుకున్నారు ఆయన. గీతా ఆర్ట్స్ కార్యాలయం దగ్గరికి ప్రస్తుతం అల్లు అర్జున్ చేరుకున్నారు. పెద్ద ఎత్తున అభిమానులు అక్కడ చేరుకుంటున్నారు. ఒక కోలాహల వాతావరణం అయితే ఉంది. అక్కడ పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. వ్యక్తిగత సిబ్బంది కూడా భారీ ఎత్తున అక్కడ మోహరించి ఉన్నారు. అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ కార్యాలయం దగ్గర ప్రస్తుతం ఒక కోలాహల వాతావరణంతో పాటుగా ఒక ఆనందం అనేది అక్కడ కనబడుతోంది. ఒకసారిగా తన అభిమాన నటుడు మీరు గమనిస్తే ఎవరికి కూడా ఇటువంటి టఫ్ సిచ్యువేషన్ రాకూడదు. ఎందుకంటే ఆయన డైరెక్ట్గా అయితే ఇక్కడ మనం చాలా క్లియర్గా ఒక ఓపెన్గా మాట్లాడుకున్నా కూడా డైరెక్ట్గా అయితే ఆయన కారణం కాదు. కానీ డెఫినెట్గా ఆయన కొన్ని నిబంధనలు పాటించాల్సింది.
సెక్యూరిటీ సిబ్బందిని పెంచుకోవాల్సింది, ఆయన వ్యక్తిగత సిబ్బంది కూడా కొంత అక్కడ ఆలోచన చేసి ఆ క్రౌడ్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాల్సింది. కానీ అవేమి చేయకపోవడం, ఒక స్టార్డమ్ అన్న వ్యక్తి అంత ఈజీగా బయటకు రావడం అనేది డెఫినెట్గా కొంత తప్పుపట్టాల్సిన విషయమే. కానీ ఏదేమైనా కూడా ఆయన డైరెక్ట్గా అక్కడ పాపం ఆ మహిళ చనిపోతుందని తెలియదు ఆయనకి. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ కనుక ఇక్కడ ఇంకొక క్వశ్చన్ రేజ్ అవుతున్న అంశం ఏంటంటే, అల్లు అర్జున్ అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ సెలబ్రేషన్స్ బాగానే జరిగాయి, ఫ్యాన్స్ రిసీవ్ చేసుకున్నారు, సినిమా చూశాడు, సినిమా చూసి బయటకు వచ్చాడు, సినిమా కూడా మంచి పాజిటివ్ టాక్లో ఉంది. ఒకవేళ ఆ మహిళ గనక చనిపోయి ఉంటే ఇక్కడ ఏ తప్పు పట్టేవారు కాదు, పోలీసులు కూడా కనీసం దీన్ని కన్సిడర్ చేసేవాళ్ళు కాదు, అసలు అక్కడ ఏం జరగకపోయేది, చాలా తేలిగ్గా ఆ యొక్క కథ ముగిసిపోయేది. కానీ ఎప్పుడైతే అక్కడ మహిళ చనిపోయిందో అక్కడి నుంచి మొదలైంది తప్పు ఎవరిదంటే ఎవరిది, అల్లు అర్జున్ తప్పని, పోలీసులు తప్పని, సంధ్య థియేటర్ యాజమాన్యమని, సెక్యూరిటీ సిబ్బంది అని, ఈ రకంగా అక్కడి నుంచి స్టార్ట్ అయిన అసలు విషయం. ఒకవేళ కనుక అక్కడ మహిళ మరణించకపోయినా, బాలుడి రకంగా అనారోగ్య పాలు కాకపోయినా కూడా అసలు ఇదంతా ఏది ఉండేది కాదు, ఎవరు కూడా తప్పు పట్టేవాళ్ళు కాదు. ఆయన ప్రొసెషన్ చేసినా, ఆయన బయటకు వచ్చి అభివాదం చేసినా, హాయ్ చెప్పినా, బాయ్ చెప్పినా ఎవరు కూడా తప్పు పట్టేవారు కాదు. అక్కడ ఆ మహిళ చనిపోయింది కాబట్టి తప్పు పడుతున్నారు, ఆ మహిళ చనిపోవడం గల కారణం ఏంటి అంటూ పెద్ద ఎత్తున ఆలోచన చేస్తే ఆయన సెక్యూరిటీ సిబ్బంది కొంత స్ట్రాంగ్గా అక్కడ క్రౌడ్ని కంట్రోల్ చేయాల్సింది, సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా కొంత సెక్యూరిటీ సిబ్బంది పెంచుకోవాల్సింది. ఇన్ఫాక్ట్ పోలీసులు కూడా ఆల్రెడీ సంధ్యా థియేటర్ యాజమాన్యం తమకు బందోబస్తు కావాలని అప్లికేషన్ చేసుకుంది కాబట్టి, వాళ్ళ వినతి ఇచ్చారు కాబట్టి దానికి అనుగుణంగా వ్యవహరించాల్సింది.